నేను ఎవరు అనుకున్నారయ్యా, సీనియర్ మోస్ట్ టీఎఫ్ఐ బానిసని. ఒక టీఎఫ్ఐ బానిస రీరిలీజ్కి వస్తే టికెట్ లేవంటారా? పిలవయ్యా, మీ థియేటర్ ఓనర్ని పిలువు. టీఎఫ్ఐ బానిసత్వం పవర్ ఏంటో చూపిస్తాను. సారీ టీఎఫ్ఐ బానిస గారు, ఈరోజు బాబు బర్త్డే కదా, రష్ ఎక్కువ ఉంది, నాతో రండి, టికెట్స్ ఇస్తాను. వెళ్ళండి రా, వెళ్ళి టికెట్ తీసుకోండి. వీడియో కానీ టికెట్ లేకపోతే ట్విట్టర్లో వీడియో పెట్టి ఇడిచిచ్చి కొట్టేవాడిని. ఈ బోకుగాడేవాడు. ఎందుకైనా అవుతున్నావు? ఏ రిలీజ్ కన్నా నువ్వు నన్ను చూసావా? పోండి, నేను చూసానా? మన ఇద్దరికి పరిచయం ఉందా? భలే వారండి, ఇప్పుడే చూశానండి ఓనర్తో గొడవ పడుతుంటే. చూసి కూడా చూనట్టు ఉండడం కంటే ఒక మాట మాట్లాడిస్తే బాగుంటుంది కదండి. అంతేనండి, ఊరికే కోపం వస్తుందండి ఎవరికైనా. అది కాదండి, ఎన్ని సినిమాలు, ఎన్ని థియేటర్లు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు టికెట్ల కోసం. అందరికీ సాధ్యమా అంటే రిలీజ్కి రావడం? ఈ సిస్టమ్ ఉంది చూడు, ఈ సిస్టమ్ నాకు ఇదేం నచ్చలేదయ్యా. ఊరుకోండి బానిస గారు, మనకెందుకు సిస్టమ్? పొద్దున్న లేసి ఇన్స్టా ఓపెన్ చేసామంటే ఆ సినిమా పోస్ట్ పోను, ఇది పోస్ట్ పోను అంటూ ఉంటారు. భగవంతుడా, పోస్ట్ పోన్లో మా హీరో సినిమా ఉండకూడదని కోరుకునే మామూలు బానిసలం సార్ మనం. ఓపికంటే థియేటర్కి వస్తాం, లేదంటే ఇంట్లో ఐబొమ్మలో సినిమా చూసుకుంటాం. పట్టండి, టికెట్ తీసుకోండి బానిస గారు. ఏ ఊరు రేటు మంది? చాలా దూరం నుంచి వచ్చాను బానిస గారు. ఇదిగో మురారి వసుంధర పెళ్లికాడు థియేటర్ ప్రొజెక్టర్ దగ్గర పెడదామని. ఏంటో బానిస గారు, ఈ రిలీజ్కి వచ్చానంటే ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను. మనకి ఇంకేమున్నాయి చెప్పండి సినిమా తప్ప. నాతో రండి, ప్రొజెక్టర్ రూమ్కి తీసుకెళ్తాం.